ఈరోజు అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అలాగనే గవర్నర్లైన ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు గారి వారు ఇచ్చిన సూచనల మేరకు అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించాము. మెయిన్గా ఇక్కడ ఈ పట్టణంలో గమనిస్తే ట్రాఫిక్ అనేది ఎవరికారికి పాటించట్లేదు. ట్రిపుల్ రైడింగు, అదేవిధంగా ఆపోజిట్ రావటం, ఇరెగ్యులర్ పార్కింగ్ చేయటం, లైసెన్స్ లేకుండా పోవటం, ఇలాంటి ఎక్కువగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా కొన్ని చోట్ల తీవ్రమైన ప్రమాదాలు జరగటం, చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్కి అవేర్నెస్ రావాలి, ప్లస్ ఈ ట్రాఫిక్ మంచిగా సక్రమంగా మన పట్టణంలో సిస్టమేటిక్గా పోవాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఏవైతే ఈ రోజు నుంచి అంటే ఇంతకుముందు చేస్తున్నాం, కానీ ఈ రోజు నుంచి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోదలుచుకున్నాం. ఏమిటంటే సబ్జెక్టు మెయిన్ ఏదైనా వెహికల్ ఉంటే వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే దానికి ఆర్సీ బుక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అదొకటి. రెండోది, చాలామంది మైనర్లు తల్లిదండ్రులు ఎలా చేస్తూ ఉన్నారు వెహికల్స్ నడపడానికి వితౌట్ లైసెన్స్. అది ఆ విధంగా చేసినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకి వర్తిస్తుంది అనమాట. పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా మన పట్టణంలో కొన్ని ఆటోలు బయట నుంచి వస్తూ ఇక్కడి పాసెంజర్స్ ఎక్కించుకెళ్తున్నారు. ఓవర్లోడింగ్ ఉంది, పరిమితికి మించిన ఎక్కువ మంది తీసుకోవటం, తర్వాత డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవటం. దీనివల్ల ఏంటంటే అతనికి హ్యాండిల్ తిరగక ప్రమాదానికి గురవడానికి అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కొంతమంది డ్రైవర్స్కి అయితే అసలు లైసెన్స్లే ఉండలేదు, ఆటో డ్రైవర్స్కి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చర్యలు తీసుకోవాల్సుకున్నాం. మన పట్టణంలో ఒక సైడ్ మనకి పార్కింగ్ ఇచ్చినప్పటికీ మోటార్ సైకిల్కి కొంతమంది అదేవిధంగా ఇరెగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు, కారులో ఇరెగ్యులర్ పార్కింగ్ చేస్తున్నారు. అప్పటికి మేము ట్రాఫిక్ పోలీస్ మా ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆ టోయింగ్ వెహికల్తో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఒక్క రోజులతో మనకి సాధ్యమేది కాదు, గ్రాడ్యువల్గా చేస్తూ ఉంటుంటే అలవాటు పడతారనే ఉద్దేశంతో మేము ఈ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు పబ్లిక్కి మేము అప్పీల్ చేసేదంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా మీరు బయటకు వస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ లేకపోతే వితౌట్ డాక్యుమెంట్స్ కానీ ఇంప్రాపర్గా పార్కింగ్ చేయటం కానీ, అదర్వైజ్ మీ మైనర్ పిల్లల్ని అలౌ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాంగ్ పార్కింగ్ అనేది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేము. ఆ రాంగ్ పార్కింగ్ ప్లేస్ చక్కగా సిస్టమేటిక్ పెట్టుకొని మీరు